హలో గైస్, అందరికీ నమస్తే. నా పేరు యశ్. ఇప్పుడు మనం ది ప్యారడైజ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అయితే ఇవాళ వచ్చేసింది. ఆ సాంగ్ ఎలా ఉందో ఏంటో మనం ఇప్పుడు సాంగ్ చూస్తూ ఎంటర్టైన్ చేద్దాం. అసలు నిన్నైతే ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోకే మంచి హైప్ లో ఉన్నారు. ఇవాళ ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. నాని అన్న బర్త్డే కాబట్టి సాంగ్ చూస్తూ ఎంజాయ్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు మన ఛానల్ నుంచి అయితే ఫాస్ట్ గా వచ్చేస్తాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దాం. సాంగ్ చూద్దాం. అనిరుద్ డప్పులతో ఓ బిర్యానీ డేక్షాతో మన నాని అన్న ఎంట్రీ ఇచ్చేసాడు. మరి దాంట్లో బిర్యానీ ఉంటుందా చూద్దాం. ఆకలి కోసం వెయిట్ చేస్తున్నారు జనాలంతా. సో కాకులు వాళ్ళంతా. అంతా నల్లగా బిర్యానీ అయితే తెచ్చేసాడు. మరి వీళ్ళంతా ఆకలి తీర్చబోతున్నాడు మన నాని అన్న. జడల్ 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 అన్నా, నిరుద్దనా ఏం ప్లాన్ చేసావు? డప్పులు కొట్టడమే సరిపోతుంది అక్కడ. బాబా ప్యాక్స్ ఏమన్నా ప్లాన్ చేసావంటన్నా నాయనా? జడలూరు జడలు స్కూటర్ స్కూటర్ అనేది అసలు అబ్బో. స్టెప్ ఏమైనా ప్లాన్ చేశాడంటే సిగరెట్ పెట్టుకున్నాడు. నుండి కూర్చో. మా అమ్మ అమ్మ ఏం స్టెప్ అన్న అది? మైండ్ మైండ్ పోతుంది. కూర్చొని ఆ స్టెప్ వేయడం అసలు బుర్ర పాడు. పుషప్స్ కూర్చొని సిగరెట్ కాల్చి అసలు ఆ స్టెప్ ఇంకో స్టెప్ ఏమనుందా? ఉక్కు స్టెప్ జడలతో అట్ట అనడం ఎవరు ఎక్స్పెక్ట్ అసలు ఈ స్టెప్పులు నాని వెనక నుంచి. నిజంగా జాతిని మింగబోతున్నారు. ఆగస్టు 21న సాంగ్ తోనే హైపెక్కిచ్చేసాడు మా నాని అన్న. శ్రీకాంత్ వడ్డేల అన్నకే అసలు యాక్సెప్ట్ చెప్పుకోవాలి చేసినందుకు ఆయనకి. నాని అన్నని గట్టిగా యూజ్ చేసి పడేశాడు ఈ సాంగ్లో. ఫోర్ మినిట్స్ సాంగ్ పెట్టాడంటే గట్టిగానే ఏదో ప్లాన్ చేసి పెట్టాడు మా నాని అన్న. స్టెప్పులు మట్టుగా మంచి ఊపులో ఉన్నాడు ఈ సాంగ్లో. ఆ జడలు మట్టుకే హైలైట్. సినిమా అంతా ఉండబోద్దేమో, మరి సాంగ్లో అయితే హైలైట్. జడలురో జడలురో జడలురో. ఆ బీజిఎం ఏంటి, బ్యాక్గ్రౌండ్ అసలు ఎలాంటి సాంగ్ పెట్టామన్నా అనిరుద్ధ్ అన్నా నీకు అసలు అబ్బో దండం పెట్టుకోవాలి. మంత్కి నీలో ఉన్న ఫైర్ని అంతా తీసుకొచ్చి సోషల్ మీడియాని గల్లం చేసి పడేస్తున్నావు. ఈ సాంగ్తో నేను వచ్చిన ప్రోమోకే గల్లంత అయిపోయారు. మరి ఇప్పుడు నాని అన్న వేసిన స్టెప్స్కి నువ్వు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్కి అబ్బో ఇచ్చే మ్యాట్లో ఉంటారు. అందరూ ఇంగ్లీష్ని పడుచుకుంటారు. పక్కన డాగ్ ఎందుకున్నది కూడా తెలియాలి మనకి. ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్ ఆయా షేర్ పారడైజ్కే అవుతా ఆయా షేర్. అసలు ఆ ఉప్పు స్టెప్పులు ఉన్నాయి. లిటరలీ మ్యాడ్. ఇచ్చి పడేసాడు.
సత ఆన్ ఆయా షేర్ గూస్ బంప్స్ అని చెప్పుకోవాలి. సాంగ్ చూసిన తర్వాత లిటరలీ మ్యాడ్. అసలు బర్త్డేకి నాని అనకాల నుంచి ఇలాంటి సాంగ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన వేసిన ఉక్కు స్టెప్స్ లిటరలీ మ్యాడ్ మ్యాడ్ అని చెప్పుకోవాలి. నువ్వు అసలు బర్త్డే రోజు శ్రీకాంత్ వడ్డాలన్న ది ప్యారడైజ్ మూవీ నుంచి ఇలాంటిది బా బా ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. అసలు లిటరలీ చోట్ల చోట్ల పడుతున్నాయి. ఏమన్నా మ్యాడ్ భయ్య, ఏమన్నా మ్యాడ్. అసలు అబ్బో ఆ బిర్యానీ తీసుకొని రావడం ఏంటి, అసలు లిటరల్ సాంగ్ లో కొంచెం ఉంది ఏంటంటే బిర్యానీ కోసం కాకులు వెయిట్, ఒక రైస్ కోసం కాకులు వెయిట్ చేస్తే చూడండి ఆకలి కోసం, అలాగ జనాలు పెట్టి నాని అన్న బిర్యానీ తెస్తే దాంట్లో మన శంపునేష్ అన్న ఏం చేస్తాడో తెలియదు కానీ మరి ఆ బిర్యానీ అన్న పేరు పెట్టుకున్నాడు శంపునేష్ అన్నకి. మరి ఈ సాంగ్ లో కూడా శంపునేష్ అన్న మరి వెనకాల నాని అన్న బిర్యానీ తీసుకొని వచ్చాడు. మరి అది ఎవరు చేశారో ఎవరు తీసుకొస్తారో తెలియదు కానీ లిటరలీ ఆ సాంగ్ లో ఉన్న స్టెప్స్, హుక్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో నాని అన్నని నిజంగా శ్రీకాంత్ వడ్డేలను గట్టిగా యూజ్ చేసి పడేశాడని చెప్పుకోవాలి ఈ సాంగ్ లో. మరి మూవీలో ఎట్టా యూజ్ చేశాడో తెలీదు కానీ ట్రైలర్ కానీ ఏమన్నా టీజర్ కానీ వచ్చిందా, ఎట్టా యూజ్ చేస్తాడో తెలుస్తుంది. ఒక సాంగ్ కే ఇంత హైప్ లో ఉన్నారు, నిన్న వచ్చిన ప్రోమోకే మ్యాడ్ లో ఉన్నారు. మరి ఇలాంటిది ఇవాళ 4-5 minutes సాంగ్ రిలీజ్ చేశాడు. ఆ సాంగ్ లో కూడా ఒక నాని అన్న వేసిన 2 minutes 1 minute స్టెప్ కే, హుక్ స్టెప్స్ కే అనిరుద్ధ్ అన్న ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, ఆయన పాడిన పాటకి, ఆయన ఇచ్చిన వర్డ్స్ కి లిటరలీ మ్యాడ్ అని చెప్పుకోవాలి. ఆయన చేసిన స్టెప్స్ ఉన్న ఏదైతే అసలు ఎక్కడ చేయలా అదని చెప్పుకోవాలి. నాని అన్న ఇలాంటి స్టెప్స్ దీంట్లో నాని అన్న గట్టిగా యూజ్ చేశాడు. ఆ బాడీ కూడా చూసుకుంటే చాలా చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయినట్టు అనిపించింది. ఆ బాడీని ఒక షేప్ లోకి తీసుకుని వచ్చి ఆ జడలు అనేది యూజ్ చేసి దీంట్లో కూడా యూజ్ చేసి పడేశాడు. ఇంకా కొన్ని రోజుల వరకు జనాలంతా ఇదే హైప్ తో ఉంటారు, ఇదే ఇండిషన్ పొడుచుకొని, ఇదే సాంగ్ పొడిచేసుకొని హైప్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళంతా ఈ జిమ్ లో ఎవరైతే జిమ్ లోకి జాయిన్ అవుతుంటారో ఆ జిమ్ లో అంతా ఇలాంటి సాంగ్లు పెట్టుకొని వాళ్ళంతా జిమ్ చేస్తూ ఉంటారు. అలాంటి సాంగ్ అయితే ఇచ్చాడు మన అనిరుద్ధ్ అన్న. మరి శ్రీకాంత్ వడ్డేలన్న ప్లాన్ చేసింది మట్టుకి ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి సాంగ్ లో నుంచి. మరి టీజర్ ఎలా ఉందో, మరి ట్రైలర్ ఎలా ఉందో తెలియదు కానీ ఈ సాంగ్ లో మట్టుకి చూస్తుంటే నాని అన్ననే గట్టిగా యూజ్ చేసి పడేశాడు. మరి అనిరుద్ధానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అసలు ఎలా భయ్యా నువ్వు బక్కోడవే కానీ అసలు ఆ సాంగ్లో ఎలా వదులుతావు, ఆ మనుషులను ఎలా నీలోకి ఎక్కించేసుకుంటావో తెలియదు కానీ ఇప్పుడు ఈ సాంగ్ తో కూడా జనాలందరినీ నీలోకి ఎక్కించేసుకుని, నన్ను కూడా ఎక్కించేసుకున్నావు ఈ సాంగ్లతో పాటు. ఇంగ్లీష్ ని పొడిచిపోయాను నువ్వు అందరికి, వాళ్ళంతా గూస్ బంప్స్ తో పాటు హైప్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ స్టిప్స్ చూసి కూడా. ఓకేనా, మరి ఆ డాగ్ అనేది ఎందుకు వెయిట్ చేస్తుంది అన్నది, ఆ డాగ్ అన్నది ఎందుకు ఉంది నాని అన్న పక్కన ఎందుకున్నది, దానికోసం ఒకటైతే వెయిట్ చేయాలి. కాకులన్నీ వెయిట్ చేస్తుంటాయి కాబట్టి నాని అన్న బిర్యానీ తీసుకొచ్చి పెట్టాడు. మరి అలాంటి సాంగ్ మరి స్టార్టింగ్ లో ఉండదు. ఆ సాంగ్ ఎవరైనా రిమూవ్ చేస్తే ఉంటది. నేను చెప్తున్నా శ్రీకాంత్ హోటల్ అన్నకి సాంగ్ అయితే రిమూవ్ చేయొద్దు మూవీలో నుంచి. ఆగస్టు 21న జాతిని మింగబోతున్నాం అని చెప్పి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశాడు వాళ్ళ నాని అన్న బర్త్డే కాబట్టి. నాని అండ్ సుజీత్ మధ్యలో ది బ్లడీ రోమియో అని చెప్పి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ కూడా దాని గురించి కూడా మన రివ్యూ వద్దాం ఎలా ఉందో ఏంటి అన్నది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియపరచండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే లైక్ చేసుకోండి. సో మీకు అందరికి సాంగ్ గూస్ బంప్స్ అనిపించిందని నేను అనుకుంటున్నా. నాని అన్న నుంచి లిటరలీ ఇదైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బయ్యో. లిటరలీ ఏదైతే ఉందో పొట్టు ఆకలి ఉంది అని చెప్పి ఆయా షేర్ అని చెప్పి ఒక ఏదైతే రాశాడో మన శ్రీకాంత్ వడ్డేలన్నకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. మెట్టు ఎక్కుతారా ఆయా షేర్ అంటూ. అబ్బో
అసలు లిటరలీ నాని అన్న ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మూవీస్ లోకి వచ్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ట్రైనింగ్ తీసుకొని ఎంతలా హార్డ్ వర్క్ చేసుకొని ఇలాంటి మూవీస్ చేస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అలాంటిది నాని అన్న ఇప్పుడు ఒక ది ప్యారడైజ్ మూవీతో జనాలందరికీ హైప్ ఎక్కిచ్చేస్తున్నాడు. మరి మీకు నాని గురించి ఎలాంటి అభిప్రాయం ఉన్నా కామెంట్ తెలియపరచండి. అలాగే నాని అన్నకి నా తరపు నుంచి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. శ్రీకాంత్ అవుడ్డేలన్న ఇలాంటి సాంగ్ ఇచ్చినందుకు లిటరల్ నీకైతే చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి నాని ఫ్యాన్స్ అందరికి. అండ్ నీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నాని ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఈ సాంగ్ చూసిన తర్వాత. అండ్ అనిరుద్ధ్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ఇలాంటి మ్యూజిక్ అలాగే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కొట్టినందుకు, డప్పులు కొట్టినందుకే నిజంగా షేక్ అయిపోతుంది. మరి నాలో ఉన్న టెంపరేచర్ హైప్ ఎంత ఉందో తెలియదు కానీ లిటరలీ ఇప్పుడు మ్యాడ్ అనిపించింది సాంగ్ కూడా. సో ఇదంతా ఇదే హైప్ లో ఉంటారు ఒక 1 month దాకా. నెక్స్ట్ ఏమన్నా సాంగ్ రిలీజ్ చేస్తే అది కూడా అప్డేట్ అవుతూ ఉంటది. మరి అప్పటి వరకు నువ్వు ఇచ్చిన సాంగ్ తోనే మేమంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అప్పటి వరకు టాటా సీ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.